ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే చాలు అక్రమార్కులు వాలిపోతున్నారు. కుంటలు చెరువులతో పాటు ప్రభుత్వ భూములను ఎక్కడ కనిపించినా ప్రభుత్వ పెద్దల అండదండలతో పట్టపగలే భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. విలువైన ప్రభుత్వ భూములు చెరువులను కబ్జాలు చేస్తూ ఇళ్లు ప్రహారీలు నిర్మించి అమాయకులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే తరహాలోనే శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్పేటలో ఉన్న భూమిని తప్పుడు ధ్రువపత్రాలను సులభంగా సృష్టించి కబ్జాకోర్లు కాజేశారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని దీప్తి శ్రీనగర్ హఫీజ్పేట సర్వే నెంబర్ 150 నంబర్ పేరుతో తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించి సర్వే నెంబర్ 151లో రేగులగుంట చెరువు భూమిని కబ్జా చేయడం జరిగింది. సర్వే నెంబర్ 151లో రేగులకుంట చెరువు శిఖం భూమిని తప్పుడు ధ్రువపత్రాలు సహకారంతో కొంతమంది దళారులు స్వచ్ఛందంగా కబ్జాకు పాల్పడడం జరుగుతుంది. ఇక దీనిపై రాజేంద్రనగర్ ఆర్డీఓకు గతంలో స్థలానికి సంబంధించి సర్వే నిర్వహించిన ఆధారాలతో కూడిన కాపీని సైతం జతపరచడం జరిగింది. అయితే తాజాగా ఈ కబ్జా వ్యవహారంపై స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. కబ్జాదారుల నుంచి భూమిని కాపాడాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, హైడ్రా కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులకు ఫిర్యాదుతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. తక్షణమే అన్ని విభాగాల అధికారులు స్పందించి నిజాయితీగా విచారణలు జరిపించి వాస్తవాలు నిగ్గు తేల్చడంతో పాటు కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరారు. అక్రమంగా భూమిని ఆక్రమించిన కబ్జారాయులను కఠినంగా శిక్షించడానికి తగిన కార్యాచరణతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.